శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క రాశి ఫలాలు గోచార ఫలితాలు సామాన్యంగానే ఉన్నాయి. ఏళ్ళు నడిచిన కొనసాగుతోంది. బృహస్పతి పంచమ స్థానంలో తామ్రమూర్తిమంతం నుంచి షష్ఠ స్థానంలో సువర్ణమూర్తిమంతంగా వెళ్ళడం ఒక్కటే కొంచెం బృహస్పతి యొక్క అనుకూలత సానుకూలత వీరికి లభిస్తుంది. రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో లోహమూర్తిమంతంగాను డిసెంబర్ వరకు కూడా అష్టమంలో లోహమూర్తిమంతంగా ఉన్న కారణంగా రాహుకేతువుల యొక్క కుటుంబ స్థానంలో ద్వితీయ స్థానం కుటుంబ స్థానంలో రాహుకేతువులు ఆయుష్ స్థానంలోనూ ద్వితీయ స్థానం కుటుంబ స్థానంలోనూ ఉన్న కారణంగా అది లోహమూర్తిమంతంగా ఉన్న కారణంగా పెద్ద శుభ ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశం లేదు. ఇకపోతే కుంభరాశి వారికి శనీశ్వరుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ద్వితీయ స్థాన సంచారము కుటుంబ స్థానమే కాబట్టి కుటుంబంలో ఉన్న వారితోటి తగాదాలు లేదా వారిని ఏదో కొంతమందిని వారిలో కొంతమంది స్నేహితులతోటి లేదా ప్రాణ బంధువులతోటి అన్ని కోల్పోవడము లేదా దూరం చేసుకోవడము లేదా వారితోటి శత్రుత్వం రావడము లేదా వారితో మాటలు పడ్డము ఇటువంటివన్నీ కూడా అనవసరమైనటువంటి అవమానాలను పొందడము అనేటటువంటిది ఈ కుంభరాశి వారికి కనపడుతోంది ఏలినాడు శని ప్రభావం చేత. కాబట్టి వీరు శని స్తోత్రాన్ని ఈ సందర్భంలోనే సుందరకాండ పారాయణ రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పబడినటువంటి సుందరకాండ పారాయణ వీరు చేసుకున్నట్లయితే దాంతోపాటుగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేసుకున్నట్లయితే ఆరోగ్యాన్ని విజయాన్ని కార్యసిద్ధిని పొందుతారు.